దేవుని నామ స్తోత్రం. మీ అందరి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం అయ్యగారి చెప్పే విషయం. చిన్నపిల్లోడిని అయితే మా అమ్మ ఎత్తుకొని అక్కడ చర్చికి తీసుకెళ్ళేది. అప్పటి నుంచి నాకు తెలుసు. అంటే నేను చిన్నపిల్లోడిని. అయితే అక్కడ నేను దేవుడు లోకానుసారంగా ఉండేవాడిని. విగ్రహాలను నమ్మేవాడిని, ఇటు ఇటు తెమ్మేవాడిని. అలాగా అయ్యగారు ఒక విధంగా దేవుడు అంటే ఈయన అని, దేవుడు అంటే తెలిసేలా చేశాడు. ఒక విషయం అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆదివారం అనగానే మేమంతా ప్రోగ్రాం పెట్టుకున్నామండి. జానపాలు, నేను, సమయలు, మనోహర్ గారు చిన్నపిల్లలే ఒక సైకిల్ మీద నలుగురు ఎక్కి మందిరానికి వచ్చేవాళ్ళం. మేము శనివారం నైటు సాయంత్రమే బయలుదేరేవాళ్ళం. మళ్ళీ తిరిగి ఆదివారం సాయంత్రం 7 కానీ 8 కానీ 9 వరకు అక్కడే ఉండి పరిచయం చేస్తూ అలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎంతగానో బలపరిచి మంచి మాటలు చెబుతూ చాలాగా ఎదగజేసాడు దేవుడు. ఏదైనా సరే ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఏ మాట అయినా సరే అంటే కొన్ని విషయంలో నన్ను బాగా ఫోకస్ చేసేవాడు. ఇది తండ్రి లేని పిల్లవాడు అని చెప్పి నన్ను బాగా ఫోకస్ చేసేవాడు. గద్దించేవాడు బాగా నన్ను. అదొకటి. తర్వాత ఎక్కువగా తన బిడ్డలా చూసుకునేవాడు. అంటే బయట వాళ్ళలాగా ఉండేవాడు కాదు. నా కొడుకుల్లాగా ప్రతీదీ ఏదైనా సరే గద్దించాలన్నా సరే ఆయన గద్దిస్తాడు. అలాగే అక్కలు ఎక్కడ కాలేజీకి వెళ్ళినా సరే అరే అక్కలతో పాటు వెళ్ళరండిరా, అలాగే ఏమైనా కావాలంటే అరే తీసురండిరా, అలానే ప్రతిదానికి తన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో ఫ్రీగా అలా ఉండి మమ్మల్ని ఎదిగేలాగా ఫలించేలా చేశాడు. నాకు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది అయ్యగారి దగ్గర. అది ఎప్పుడు నేను మర్చిపోను. అదేంటంటే నేను ఒక తప్పు చేశానని నాకు తెలుసు, మా ఇంట్లో తెలుసు, అందరూ తెలుసు. అయ్యగారి ఇక్కడ తెలిసింది ఆ సంగతి. తెలిస్తే నేను పర్సనల్గా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమస్య తొలగిపోద్దులే అని వెళ్తే అయ్యగారు గద్దించేశారు నన్ను. బాగా తిట్టాడు. సైతాను చేసే పనులు ఏంట్రా, నువ్వు చేసేది ఏంట్రా అని తిట్టారు. తిట్టితే నేను బాగా వెనక్కి ఏడిసా. ఇలాగ ఓదార్పు ఇస్తారంటే ఏడిసా. అక్కడ గద్దించడం వలన అమ్మగారు అన్నారు, ఏంటమ్మా అయ్యగారు అమ్మగారు డిస్కషన్ చేసుకున్నారు. అంటే నేను ఆయన మాటలు వినపడుతున్నాయి నాకు. డిస్కషన్ చేసుకున్నారు. ఇలాగా పిల్లాడు ఎదిగాడు కదండి, అలాగ మాట్లాడకూడదు, అలా చేయకూడదు, వాడికి ఏదో చెప్పాలండి అంటే ఊరికో శిరమ్మని వాళ్ళ తల్లి ఎదవరాలు. ఎవరు చెప్తాడు? ఎదవరాలు మాట్లాడే వినట్లేదు. ఎందుకు ఎంతగానో ఆధారంగా మాటలు చెప్పేవాడు. ఒకవైపు గద్దిస్తూనే ఒకవైపు మాట్లాడేవాడు. ఒకరోజు కరోనా టైంలో అయ్యగారు మీటింగు రేపు అనగానే కరోనా వస్తుందని చెప్పి మూవిచ్చేశారు. మొత్తం సామాన్లన్నీ తీసుకెళ్ళాము. అక్కడ మీటింగ్ జరిగిద్దని అనుకున్నాము. కానీ అది ఆ 23వ తారీఖున ఇలా లాక్డౌన్ ప్రెషర్ అయ్యింది. ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను సంజయరావు అని ఒకరోడు ఉంటే ఇంకా మీటింగ్ సామాన్లన్నీ అక్కడ ఉంచేసిండ్రా, కరోనా టైం పెడతారంటే చూద్దాంలని ఆ సామాన్లు అక్కడ పెట్టేశారు. ఇంకా గడుస్తుంది లాక్డౌన్, ఇంకా గడుస్తుంది. అయ్యగారు కూడా ప్రార్థన కూడా మూవిచ్చేశారు. అంటే వస్తున్నారు ప్రార్థన, ఇంటింటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే తర్వాత కొన్ని రోజులు రేపు చనిపోతున్నాను కానీ, రేపో ఎల్లుడో చనిపోతున్నాను కానీ నాకు ఫోన్ చేశారు. జ్యోతి సిస్టర్ ఫోను అయ్యగారి ఫోన్ నుంచి చేశారు. ఫోన్ చేసి అరే సామాన్లు అన్నీ తీసుకురండి, రేపు నుంచి ఆదివారం చర్చిలో భోజనాలు జరుగుతాయి, కరోనా అయ్యాలే, మన పని మన ఆరాధన ఆపకూడదు, సామాన్లను తీసుకొచ్చేయండి రానని ఫోన్ చేశారు. ఇంకంతే. తర్వాత అశోక్ గారు ఫోన్ చేసి మీ అయ్యగారు చనిపోయారు రాజు అని అన్నాడు. అయ్యగారు చనిపోవడం ఏంటి, అలా మాట్లాడుతున్నావు ఏంట్రా అంటే, ఇప్పుడే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయా, అలాగా చెప్పమన్నాడు రీత్యానయ్యా అని అనగానే నాకు చాలా తెలియని బాధ. ఇంక ఇంటికి వచ్చి ఎవరు చెప్పకూరా, ఇలాగ తెలియకుండా చేద్దామని అనుకున్నారు. కానీ తర్వాత మా అమ్మకేను ఇలాగ అందరికీ చెప్పేయండి అని చెప్తే ఇంకా మా అమ్మగారికి, మా పెద్దమ్మగారికి, సరసా గారు అందరికీ చెప్పగానే ఇంకా గారికి అక్కడదే అయిపోయింది. మేము దేవుడికి తెలుసుకున్నామంటే అది అయ్యగారి ద్వారాగా, రక్షణ పొందామంటే అది అయ్యగారి ద్వారాగా. ప్రతిదీ నాకు నేర్పించాడు. చాలా వరకు నేను నేర్చుకున్నాను అయ్యగారి దగ్గర. ఈ చిన్న కోసం తీర్చిన కాక